శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాశుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాశులకి ఉన్నాయి అనేది మనము రాశులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహరాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జ్ని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నట్టయితే, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితే ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కొంచెం మనోవేదన ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవమానాలు, అపనిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అంతగా సఖ్యత కనబడబోవడం లేదు. అలాగే ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా కొనుగోలు అమ్మకాలు విషయంలో కూడా అంత పూర్తిగా కొనుగోలు అమ్మకాలు అనేవి పూర్తిగా అంత సానుకూలంగా లేవు, అనుకూలంగా లేవు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పిత్రార్జితాలు కూడా ఏమి చేతికి అందేటటువంటి పరిస్థితి కాదు. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి.
అయితే మీరు మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చేయడం చాలా చాలా మంచిది. ఇక రాహు గారి అనుకూలత చాలా బాగుంటున్న కారణం చేత ఏదైనా అనారోగ్యం కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము, మిత్రులు ఎక్కువగా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి, అలాగే శత్రువులు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఆనందం కలిగించే అంశాలే. అయితే కుటుంబ జీవితం బాగుంది, ఉద్యోగ జీవితం కూడా బానే ఉంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైన 2 భావాలు ఉద్యోగ స్థానంలో కనిపిస్తున్న కారణం చేత ఓర్పు అనేది ఖచ్చితంగా పట్టి ఉండండి. ఇది తప్పనిసరిగా తెలియజెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు కూడా బాగున్నారు. కాస్త మంచి పేరు తెచ్చుకుంటారు, చాలా బాగా పని చేశారు అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు వీరందరూ. ఇది వీరికి చాలా తృప్తి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ద్వితీయ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చి ఉన్నది. ఇది పూర్తిగా అనుకూలమేనా అంటే లాభస్థాన అధిపతి ద్వితీయంలోకి వచ్చి ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆదాయ రీత్యా గాని, కుటుంబ రీత్యా గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. రుణాల విషయంలో మీకు చక్కగా రుణభారాలు మీకు తగ్గడం కానీ, కొత్త రుణాలు దొరకడం కానీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుమడింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఇంకా ప్రారంభించవద్దు, ఇంకా కొంచెం సమయం తీసుకోండి. అలాగే దాన ధర్మాల విషయంలో కాస్త అరికట్టుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. రాబోతూ ఉన్నటువంటి ఒక 10 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క స్థితి సంచారము ఏకాదశంలోకి రాబోతోంది. కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నాయి. దానికి తగినటువంటి ప్రారంభం ఇప్పుడు జరుగుతుంది, మీకు సంతోషం కలిగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా పరిహారాలు చెయ్యాలి. ఇటు శని గారికి తైలాభిషేకం చేయడం, అలాగే వైద్యానికి సంబంధించి ఔషధ సేవ చేయడం, దానితో పాటుగా భగవన్నామం అనేటటువంటి పానాన్ని కూడా చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహాలకి దోష పరిహార నిమిత్తము నవధాన్యాలు దానం చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.